హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము స్పాటింగ్ ఎర్రర్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ చేయబోతున్నాము. ఇది ఎవరికి అంటే ఎస్పెషల్లీ ఎస్ఎస్సి జీడీ రాసే వాళ్ళ కోసం, ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి ఎంటీఎస్ అలా రాసే వాళ్ళ కోసం ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం మనము. సో ఈరోజు నేను ఒక 50 క్వశ్చన్స్ తీసుకున్నాను. ఈ 50 క్వశ్చన్స్ ఇవి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్, ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవి. ఈ క్వశ్చన్స్ని నేను ఇక్కడ సాల్వ్ చేయబోతున్నాను. ఒకటి ఎలిమినేషన్ మెథడ్లో, ఇంకొకటి కొద్దిగా కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ముందుకు తీసుకెళ్తాను. సో ఈ స్పాటింగ్ ఎర్రర్స్ అయినా మేడం ఎస్ఎస్సి జీడీ వాళ్ళకి అంటే కాదు. స్పాటింగ్ ఎర్రర్స్తో పాటు నేను మిగతా పోర్షన్ని కూడా నేను ఇలా రికార్డెడ్ వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ మీ సైడ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది సపోర్ట్ ఏంటి అంటే మీరు ఛానల్కి ఎంగేజ్ అవ్వడము, లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేసుకోవడము, కమెంట్ చేయడం అలాంటివి మీరు చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనుకుంటే, నిజంగా ఇవి మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, యూస్ఫుల్, మీకు కెరియర్లో యూజ్ అవుతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పాటు కూడా వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. ఓకే, విల్ స్టార్ట్. See, restoring soil health help it mitigate the effects of the climate change. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే రీస్టోరింగ్ సాయిల్ హెల్త్ని రీస్టోర్ చేయడం అంటే మళ్ళీ మంచిగా చేయడం. హెల్ప్ ఇట్ మిటిగేట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి చూద్దాము. రీస్టోరింగ్ సాయిల్ అంటే తెలుసు కదా, మట్టి, భూమి. హెల్ప్ ఎట్ ద మిటిగేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక ఎర్రర్ దొరికింది. ఏంటి అంటే హెల్ప్ కానీ, లేదంటే లెట్ కానీ, వాచ్ కానీ, ఇయర్ కానీ, సీ కానీ, మేక్ కానీ, లేదంటే బిడ్ కానీ, ఇలాంటి కొన్ని వర్బ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి మేడం అని మీరు అడగొచ్చు. హెల్ప్ అంటే మనం ఒకరికి హెల్ప్ చేయడం, లెట్ అంటే లెట్ హిమ్ సిట్, లెట్ హిమ్ గో దేర్ అట్లా చెప్తాం కదా, అది. వాచ్ చూడడం, ఇయర్ వినడం, సీ చూడడం, మేక్ ఏదైనా చేయడం, బిడ్ అది కూడా ఆర్డర్ పర్చేస్ చేయడం అలాంటివి. ఇవి మనకి ఆల్వేస్ బేర్ ఇన్ఫినిటివ్ తీసుకుంటాయి. బేర్ ఇన్ఫినిటివ్ మీకు ఐడియా ఉంది కదా. బేర్ ఇన్ఫినిటివ్ అంటే ఏంటి అంటే వితౌట్ టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫినిటివ్ అంటే ఏంటి మేడం అంటారా? ఇన్ఫినిటివ్ అంటే మీకు ఐడియా ఉంది ఆల్రెడీ. ఇన్ఫినిటివ్ అంటే ఏంటి అంటే 2 + v1. కానీ బేర్ ఇన్ఫినిటివ్ అంటే ఏంటి అంటే, బేర్ ఇన్ఫినిటివ్ అంటే అక్కడ ఓన్లీ v1నే ఉంటుంది, దీని పక్కన ప్రిపోజిషన్ ఉండదు, అంటే 2 + v1 ఉండదు. సో ఇక్కడ చూడండి, హెల్ప్ ఉంది కదా, హెల్ప్ పక్కన ఎట్ ఉంది, ఇది ఉండదు ఇక్కడ, ఓన్లీ హెల్ప్. రీస్టోరింగ్ సాయిల్ హెల్ప్ మిటిగేట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మిటిగేట్ చేస్తుంది సాయిల్ని రీస్టోర్ చేయడం వల్ల అని చెప్తున్నారు. క్లియర్ కదా. సో నేను ఓన్లీ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ ఇది కరెక్టే అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు దానిలో మీరు లాజిక్ యూజ్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. కాబట్టి కొద్దిగా నేను కాన్సెప్ట్ చెప్తాను, మరి 100% కాన్సెప్ట్ చెప్తాను నేను, బట్ కొద్దిగా కాన్సెప్ట్ చెప్తూ నేను ముందుకి తీసుకెళ్తాను. ఓకే, నెక్స్ట్, మేక్ ష్యూర్ యూ నోన్ హౌ టు స్విమ్. యూ నోన్ కాదు, మీకు తెలిసి ఉండాలి ఎలా స్విమ్ చేయాలి అనేసి. యూ నోన్ కాదు, యూ నో, ఇది రైట్ ఆన్సర్. యూ నో అంటే ఇక్కడ ఎర్రర్ ఉంది, యూ నో అని రాయాలి ఇక్కడ. రైట్. The front part is used for carving the lines and the back part for scratching of whole areas. ఇక్కడ చూడండి, and అనేది ఇక్కడ కంజంక్షన్, ఏంటి, ద ఫ్రంట్ పార్ట్ ఈజ్ యూజ్డ్, ఇక్కడ ఇది వర్బ్, ఇక్కడ మనము ఈ కంజంక్షన్ ఉంది కదా, కంజంక్షన్ ఏం చేస్తుంది, రెండిట్లని జాయిన్ చేస్తుంది. ఫర్ కార్వింగ్ ద ఎయిర్లైన్స్ అండ్ ద ఫ్రంట్ పార్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కార్వింగ్ ద ఎయిర్లైన్స్ అండ్ ద బ్యాక్ ఎండ్ ఫర్ స్క్రాచింగ్ ఆఫ్ ద హోల్ ఏరియాస్. ఇక్కడ స్క్రాచింగ్ అనేది ఏంటి అంటే ట్రాన్సిటివ్ వర్బ్. అంటే ఏంటి మేడం అంటారా? ట్రాన్సిటివ్ వర్బ్కి కంపల్సరీగా ఆబ్జెక్ట్ ఉండాలి. ఇప్పుడు సెంటెన్స్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఎప్పుడైతే సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉంటుందో ఈ వర్బ్ని మనము ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాము. అంటే
సింపుల్ మీనింగ్లో చెప్పాలంటే సబ్జెక్ట్ ఒక యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది కదా, ఈ వర్బ్ అనే యాక్షన్ని ఇది పర్ఫామ్ చేస్తుంది, దీని రిజల్ట్ ఇక్కడ వచ్చి పడుతుంది. సో దాన్ని మనము ఆబ్జెక్ట్ అని అంటాం. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఇతను పర్ఫామ్ చేసిండు కదా యాక్షన్, ఈ యాక్షన్ని ఇతను పర్ఫామ్ చేసిండు, దీని ఎఫెక్ట్ ఇక్కడ పడింది అంటే ఇది ట్రాన్సిటివ్ వర్బ్. స్క్రాచింగ్ అంటే తెలుసు కదా, స్క్రాచ్ చేస్తున్నారంటారు, స్క్రాచ్ చేయండి అంటారు కదా, స్క్రాచ్ కార్డ్ వచ్చింది అలాని, అంటే మీరు స్క్రాచ్ చేసింది ఇంకొక దానిపైన ఎఫెక్ట్ పడుతుంది కదా, దీనికి ఆబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ ఆఫ్ ఉంది అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు అని అర్థం, ఆఫ్ ఉంది అంటే ఆబ్జెక్ట్ లేదు అని అర్థం, అంటే ఆఫ్ ప్రిపోజిషన్. సో ఈ ఆఫ్ని తీసేయాలి. హోల్ ఏరియాస్ క్లియరా? నెక్స్ట్ వన్, వేర్ కెన్ ఐ ఫైండ్ ఏ గుడ్ చైనీస్ రెస్టారెంట్ అబౌట్ ఇయర్. వేర్ కెన్ ఐ ఫైండ్ గుడ్ చైనీస్ రెస్టారెంట్ ఇయర్ అంటాం, అబౌట్ ఇయర్ అన్నాం, అబౌట్ ఇయర్ అన్నాం. సో ఇది రాంగ్. నెక్స్ట్, ఫ్యాక్టరింగ్ ఈజ్ అఫ్ కోర్స్ డిఫరెంట్ ఫ్రమ్ అండ్ సుపీరియర్ దాన్ బిల్ డిస్కౌంటింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఏ స్మాల్ కంపెనీ. Factoring is, of course, different from and superior than bill discounting from the point of view of a small company. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఇది చూడగానే అర్థమైపోవాలి, కొన్ని మనకి చూడగానే అర్థమైపోతాయి. ఇది ఏంటి అంటే అడ్జెక్టివ్స్ ఉన్నాయి కదా, అడ్జెక్టివ్స్ ఎండింగ్ విత్ ఐఓఆర్, నెక్స్ట్ ప్రిఫర్ యాక్చువల్లీ వర్బ్ ఇది, ప్రిఫర్ ఎండింగ్ విత్ ఐఓఆర్ అండ్ ప్రిఫర్, ఇలా కొన్ని ఉన్నాయి. ఈ అడ్జెక్టివ్స్కి యాక్చువల్లీ మనము ఈ సుపీరియర్ అంటే ఏంటి, మీకు ఇంకా కొద్దిగా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ చూడండి, అడ్జెక్టివ్స్లో మనకి 3 degrees ఉన్నాయి, 3 degrees ఉన్నాయి. ఏంటి మేడం అంటారా, మీకు తెలిసిందే, పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఈ పాజిటివ్ డిగ్రీలో నో కంపారిజన్ లేదు. ఇక్కడ కంపారిజన్ బిట్వీన్ 2 persons ఆర్ థింగ్స్, ఇక్కడ మోర్ దెన్ 2 persons ఆర్ థింగ్స్, ఇక్కడ పాజిటివ్ డిగ్రీ ఉంటుంది. ఇక్కడ మనము కంపారిజన్ చేసేటప్పుడు మనము ఎలా రాస్తామంటే, కంపారిజన్ చేసేటప్పుడు ఇక్కడ ఉందో చూడండి, ఓఆర్, ఐఓఆర్, ఆర్ఓఆర్, ఐఓఆర్, ఇక్కడ ఈఎస్టీ. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, లాంగ్ ఓఆర్ అని చెప్పొచ్చు, ఐఓఆర్ కన్నా ఓఆర్ అని చెప్పొచ్చు. ఇది లాంగర్, ఈఆర్తో చెప్పాలంటే ఈఆర్తోని కంపారిజన్ జరుగుతుంది యాక్చువల్లీ, లాంగర్ అండ్ లాంగెస్ట్. సో ఇది మనకి కంపారేటివ్ డిగ్రీ, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ ఈ సుపీరియర్ అన్నది కూడా కంపారేటివ్ డిగ్రీ. దేన్ని కంపేర్ చేస్తున్నా నేను, ఫ్యాక్టరింగ్ ఈజ్ అఫ్ కోర్స్ డిఫరెంట్ ఫ్రమ్ అండ్ సుపీరియర్ దెన్ బిల్ డిస్కౌంటింగ్. అంటే ఫ్యాక్టరింగ్ అండ్ బిల్ డిస్కౌంటింగ్ మధ్యలో కంపారిజన్ జరుగుతుంది కదా. ఎప్పుడైతే అడ్జెక్టివ్స్ ఎండింగ్ విత్ ఐఓఆర్ ఉంటాయో వాటికి మనము ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పలేదు, అసలైన పాయింట్ నేను, ఇక్కడ కంపారిజన్కి ఇక్కడ దాన్ అంటాము, ఇక్కడ అంటే ఇక్కడ కంపారేటివ్ డిగ్రీలో దాన్ అంటాము, ఇక్కడ అంటాము, ఇక్కడ ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ పెడతాము. ఇక్కడ దాన్ పెడుతున్నామంటే మనం కంపారిజన్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, సుపీరియర్ దాన్. అయితే మీరు అడగొచ్చు, మనం కంపారేటివ్ డిగ్రీలో దాన్ పెడతాం కదా, మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ఎందుకు ప్రాబ్లం అంటున్నారంటే, ఏవైతే ఈ అడ్జెక్టివ్స్ ఉన్నాయో ఎండింగ్ విత్ ఐఓఆర్ అండ్ ప్రిఫర్ అని కొన్ని అడ్జెక్టివ్స్ ఉన్నాయో, ఈ అడ్జెక్టివ్స్కి ఈ దాన్ అన్నది కంపారిజన్కి పెట్టద్దు. మళ్ళీ ఎలా పెట్టాలి అంటే
ఈజ్ సుపీరియర్ టు మీ, ఈజ్ జూనియర్ టు మీ, ఈజ్ సీనియర్ టు మీ అలా చెప్పాలి. కానీ ఈజ్ సీనియర్ దెన్ మీ, ఈజ్ జూనియర్ దెన్ మీ అలా చెప్పకూడదు. క్లియర్ కదా? సో ఎర్రర్ ఇక్కడ ఉంది, రైట్. నెక్స్ట్ వన్, కంపెనీస్ విల్ గో ఆఫ్టర్ వన్ అదర్ ఇన్ దేర్ మార్కెటింగ్ campaigns. Companies will go after one other in their marketing campaigns. ఇక్కడ ఏముండొచ్చు ఆన్సర్? ఇక్కడ కంపెనీస్ అంటున్నారు అంటే మోర్ దెన్ వన్ కంపెనీస్, అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. వన్ అనదర్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఇద్దరు ఉన్నారనుకోండి, ఇలా ఉన్నప్పుడు వన్ అనదర్ అంటారు. చాలా ఉన్నప్పుడు వన్ అదర్ అంటారు. వన్ అదర్ ఐమ్ సారీ, నేను ఇక్కడ రాంగ్ చెప్పాను. ఇలా ఇలా రెండే ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళు వీళ్ళకి వీళ్ళు వీళ్ళకి చేసినప్పుడు హెల్ప్ వన్ అదర్ అంటారు. చాలా ఉన్నప్పుడు వన్ అనదర్ అంటారు. వన్ అనదర్. క్లియర్ కదా? సో ఈ వన్ అనదర్ అంటే మ్యూచువల్, నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు నాకు హెల్ప్ చేస్తారు అన్నదానికి మ్యూచువల్గా హెల్ప్ చేసుకుంటే వన్ అదర్, వన్ అదర్. మ్యూచువల్గా హెల్ప్ చేసుకుంటే వన్ అదర్. కానీ చాలా మంది అమాంగ్ ఆల్ ద పీపుల్ అందరూ అలా హెల్ప్ చేసుకుంటే వన్ అనదర్, అనదర్. సో ఇక్కడ వన్ అనదర్ అని చెప్పాలి. క్లియర్ కదా? నెక్స్ట్, నౌ ఇట్స్ రిఫరింగ్ టు ద సేమ్ బిగ్ లగ్ who met his fate thanks to David's slingshot. ఇక్కడ ఎర్రర్ ఏముండొచ్చు మనకి? ఇక్కడ చూడండి, నౌ ఇట్స్ రిఫరింగ్ టు ద సేమ్ బిగ్. చూడండి, ఈ ఇట్స్ కోసం నేను ఇంతకుముందుకు మీకు చెప్పాను. ఇప్పుడు పొజిషన్ కోసం మనం మాట్లాడాలి అనుకోండి, ఇప్పుడు ఇది రామ్, ఈ పెన్ను రామ్ది అంటే నేను ఏం చెప్తాను? రామ్స్ అని ఇట్లా ఫాస్ట్ ఆఫ్ పెడతాను. ఇది వన్ అన్నాను అనుకోండి, వన్ అంటే వన్స్ అని చెప్పి ఫాస్ట్ ఆఫ్ పెడతాను. అదే ఇప్పుడు ఇట్ ఉందనుకోండి, ఇట్కి ఫాస్ట్ ఆఫ్ ఇలా పెట్టారనుకోండి, ఇట్స్ అని పెడితే ఇది పొజిషన్ కాదు, ఇది పొజిషన్ కాదు. మళ్ళీ ఈ ఇట్స్ని ఎలా రాయాలి అంటే, ఈ ఇట్స్ మీనింగ్ ఏంటి అంటే ఐదర్ ఇట్ ఈస్, ఇట్ ఈస్, ఆర్ ఇట్ వాజ్, ఆర్ ఇట్ హ్యాజ్ అని మీనింగ్ వస్తుంది. మళ్ళీ ఈ పొజిషన్ ఎలా రాయాలంటే ఇలా రాయాలి, ఎఫాస్టఫీ పెట్టకుండా రాయాలి. యాక్చువల్లీ ఎఫాస్టఫీ వేసి పెడితేనే అది పొజిషన్, అది జనరల్ రూల్. కానీ ఇట్కి మట్టికి ఆ రూల్ అగెన్స్ట్గా పనిచేస్తుంది, ఇట్కి మట్టికి అది అగెన్స్ట్గా పనిచేస్తుంది. ఒక్కసారిగా చూడండి, నౌ ఇట్స్ రిఫరింగ్. ఇట్స్ అంటే ఏమన్నది ఇప్పుడు ఇక్కడ మనకి? ఈ ఇట్స్ అంటే ఇది పొజిషన్ చూపిస్తుంది. ఇక్కడ పొజిషన్, ఇక్కడ మనకి పొజిషన్ని చూపిస్తుంది. నౌ ఇట్స్ రిఫరింగ్ టు ద సేమ్ బిగ్ లగ్ హూ మెట్ ఈజ్ ఫేట్. చూడండి, ఇక్కడ అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు? అతని ఇట్స్ రిఫరింగ్ టు ద సేమ్ ఫేత్, అతని యొక్క దాని పొజిషన్ చెప్పట్లే, ఇట్ ఈజో ఇట్ వాజో అలా చెప్పాలనుకుంటున్నాడు. సో ఇక్కడ ఇట్స్ అని రాయాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇట్స్కి ఇట్స్, ఇక్కడ ఫాస్ట్ ఆఫ్ పెట్టి ఇలా పెట్టాలి. అయితే మీరు అడగచ్చు, మేడం ఈ క్వశ్చన్స్లో ఆన్సర్స్ అంటే ఎర్రర్స్ని ఎలా ట్రై చేస్తాము అంటే, ఎలా గుర్తుపట్టగలుగుతాము అంటే, ఒకటి ప్రాక్టీస్, ఇంకొకటి మనం ఇలా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తుంటాం కదా, ఇక్కడ చూడగానే మనకి కొన్ని ఇలా తెలిసిపోతుంటాయి అన్నమాట. అలా దాన్ని చూస్తూ మనం ముందుకు తీసుకెళ్ళాలి. నెక్స్ట్, డిస్పైట్ ఆఫ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అండ్ పవర్ఫుల్ అనాలిటికల్ టూల్స్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇక్కడ చూడండి, డిస్పైట్ అయినప్పటికీ, డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్, ఈ రెండు మనకి ప్రిపోజిషన్స్. డిస్పైట్కి ఆఫ్ ఉండదు, కానీ ఇన్స్పైట్కి ఆఫ్ ఉంటుంది. డిస్పైట్ ప్లేస్లో ఇన్స్పైట్ రాయొచ్చు అంటే, ఇన్స్పైట్ ఆఫ్ రాయొచ్చు అంటే రాయొచ్చు. డిస్పైట్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ ఏదైనా ఒకటి రాయొచ్చు. సో డిస్పైట్ ఆఫ్ అని రాసిండ్రు అంటే అది రాంగ్. డిస్పైట్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అండ్ పవర్ఫుల్ అనాలిటికల్ టూల్స్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్.
ఈ రెండు మనకి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అని చెప్పొచ్చు. ఇది ప్రిపోజిషన్, ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. నెక్స్ట్, జస్ట్ బికాస్ ఐఎమ్ క్వైట్ డజంట్ మీన్ ఐ కాంట్ స్కోల్డ్ యూ. ఇక్కడ ఎర్రర్ ఏముండొచ్చు? జస్ట్ బికాస్ ఐఎమ్ క్వైట్ డజంట్ మీన్ ఐ కాంట్ స్కోల్డ్ యూ. జస్ట్ బికాజ్ ఐఎమ్ క్వైట్ ఐ కాంట్, ఇక్కడ ఎర్రర్ ఏమీ లేదు. జస్ట్ బికాస్ అనేది ప్రిపోజిషన్, ఐఎమ్ క్వైట్ డజంట్ మీన్ ఐ కాంట్ స్కోల్డ్ యూ. క్లియర్? నో ఎర్రర్ ఇక్కడ, నో ఎర్రర్. మచ్ ఆఫ్ ద ఆర్ట్ ఈ డిస్కసెస్ ఈజ్ ఫన్నీ, ప్లేయింగ్ అండ్ మిస్చీవియస్. ఇక్కడ చూడండి, మచ్ ఆఫ్ ద ఆర్ట్ ఈ డిస్కసెస్, ఇక్కడ చూడండి ఈ అనేది సబ్జెక్ట్, డిస్కసెస్ అనేది వర్బ్. మనం ఇంతకు ముందుకు ఎక్కడో చూసాం. మనం ఏంటి సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమని చెప్పాము? సెంటెన్సెస్ స్ట్రక్చర్ సబ్జెక్ట్. సెంటెన్సెస్ స్ట్రక్చర్, ఓకే. ఇప్పుడు స్ట్రక్చర్ అక్కర్లేదు. ఇక్కడ చూడండి, మచ్ ఆఫ్ ద హార్ట్ ఈ డిస్కసెస్ ఈజ్ ఫన్నీ, ప్లేయింగ్ అండ్ మిస్చీవియస్. ఇక్కడ చూడండి, ఫన్నీ అనేది ఏంటి? హూ ఈజ్ ఫన్నీ, ఈజ్ ఫన్నీ అంటే ఇది మనకి అడ్జెక్టివ్. ప్లేయింగ్ అనేది జెరండ్ అండ్ మిస్చీవియస్ అనేది కూడా అడ్జెక్టివ్. సో నేను ఇక్కడ అడ్జెక్టివ్ రాశాను, ఇక్కడ జెరండ్ రాశాను, ఇది కూడా అడ్జెక్టివే రాయాలి. అంటే ప్లేఫుల్, ప్లేయింగ్ అనేది జెరండ్, ప్లేఫుల్ అనేది అడ్జెక్టివ్. హూ ఈజ్ ప్లేఫుల్, ఈజ్ ప్లేఫుల్. సో ఇక్కడ ప్లేయింగ్ కాదు ప్లేఫుల్ రావాలి. అంటే ఎలా వస్తుంది? ఇప్పుడు చూడండి, మచ్ ఆఫ్ ద ఆర్ట్ ఈ డిస్కసెస్ ఈజ్ ఫన్నీ, ప్లేఫుల్ అండ్ మిస్చీవియస్. క్లియర్ కదా? ఇక్కడ అడ్జెక్టివ్ ఉంది, ఇక్కడ కూడా అడ్జెక్టివ్ ఉండాలి, ఇక్కడ కూడా అడ్జెక్టివ్ ఉండాలి. అయితే మీరు అడగొచ్చు, మేడం ఇక్కడ జెరండ్ ఉండడం వల్ల మనకి ఏంటి ప్రాబ్లము, ఎందుకు జెరండ్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని మీరు అడగొచ్చు. ఇక్కడ యాండ్ ఉందా? యాండ్ అనేది ఇక్కడ కంజంక్షన్. మీకు తెలుసు కదా కంజంక్షన్ ఏంటి, చాలా డేంజరస్ టాపిక్. ఇప్పుడు ఇది సబ్జెక్ట్ అనుకోండి, అంటే ఇది అడ్జెక్టివ్ అనుకోండి, అడ్జెక్టివ్ని అడ్జెక్టివ్తోనే జాయిన్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇది అడ్జెక్టివ్, ఇది అడ్జెక్టివ్, ఈ రెండు అడ్జెక్టివ్ని ఈ అడ్జెక్టివ్తోనే జాయిన్ చేయాలంటే ఇది కంజంక్షన్. సో ఇక్కడ అడ్జెక్టివ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా అడ్జెక్టివ్ ఉండాలి. అది కూడా ఇంకొక రూల్, అది మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. క్లియర్ కదా? నెక్స్ట్, ద పోలీస్ రిలీజ్డ్ ఏ స్టేట్మెంట్ సేయింగ్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ విసిషియస్ అటాక్ వీ హ్యావ్ ఎవర్ సీన్. విసిషియస్ అంటే ఏంటి అంటే డేంజరస్ అటాక్ అని చెప్తున్నాడు. ద పోలీస్ రిలీజ్డ్ ఏ స్టేట్మెంట్ సేయింగ్, వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిర్రు. ఏమని చెప్పి రిలీజ్ చేసిర్రు అంటే దిస్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ విషిషియస్ అటాక్. ఇక్కడ ఎర్రర్ ఉంది, నేను చూపిస్తాను. ఇక్కడ 1/2 అని రాసాము అంటే దీని పక్కన ఉండేది కంపల్సరీగా ప్లూరల్ నౌన్ ఉండాలి. 1/2 అంటున్నామంటే దీంతో పక్కన మనకి 1/2 తర్వాత ప్లూరల్ నౌన్ ఉండాలి. ఇక్కడ చూడండి, దిస్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ విషిషియస్ అటాక్ కాదు, అటాక్స్ వీ హ్యావ్ ఎవర్ సీన్. క్లియర్ కదా? నెక్స్ట్, వై ఈజ్ యువర్ ఫ్రెండ్ గివింగ్ మీ ఏ వియర్డ్ లుక్స్. అంటే వియర్డ్ లుక్స్ అంటే ఏంటి అంటే అన్యాచురల్ లుక్స్, అంటే తేడాగా నువ్వు చూస్తున్నారంట చూడండి, అలాంటిది. వై ఈజ్ యువర్ ఫ్రెండ్ గివింగ్ మీ వియర్డ్ లుక్స్. ఇక్కడ చూడండి, ఎక్కడ ఎర్రర్ ఉండొచ్చు? వై ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇన్వర్షన్ జరగాలి. ఈజ్ యువర్ ఫ్రెండ్ ఇంటరాగేటివ్, ఐ మీన్ టు సే ఆక్సిలరీ వర్బ్, సబ్జెక్ట్ ది సబ్జెక్ట్, గివింగ్ మీ అన్నది మెయిన్ వర్బ్. ఇది క్వశ్చనింగ్ మీ ఏ వియర్డ్ లుక్స్. ఇక్కడ నో ఎర్రర్, ఇక్కడ ఎర్రర్ ఏమీ లేదు, క్లియర్గానే ఉంది.
నెక్స్ట్ soap removes traces of pesticides and heavy metals that hand sanitizers can left behind. ఇక్కడ చూడండి, సోప్ రిమూవ్స్ అంటే ఇదేంది, ప్రజెంట్ టెన్స్లో ఉంది, సింపుల్ ప్రజెంట్లో ఉంది. సింపుల్ ప్రజెంట్లో ఉంది. సోప్ రిమూవ్స్ ట్రేసెస్, ఏం రిమూవ్ చేస్తుంది, ట్రేసెస్ని రిమూవ్ చేస్తుంది. రిమూవ్స్ ట్రేసెస్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ హెవీ మెటల్స్ దట్ హ్యాండ్ శానిటైజర్స్ కెన్ లెఫ్ట్ బిహైండ్. ఇక్కడ చూడండి లెఫ్ట్, ఇక్కడ క్యాన్ లెఫ్ట్. మీకు ఇంతకుముందు క్లాసెస్లో నేను చెప్పాను, మోడల్ వర్బ్స్ ఏమేమి ఉన్నాయి మనకి, క్యాన్, కుడ్, మే, మైట్, ఇవన్నీ మోడల్ వర్బ్స్ తర్వాత మనము V1నే పెట్టాలి. ఇక్కడ మోడల్ వర్బ్ క్యాన్, కానీ లెఫ్ట్ అనేది V1 కాదు, లీవ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకొకటి, ఈ సెంటెన్స్ అంతా మొత్తం ప్రజెంట్లోనే వెళ్తుంది కదా. రిమూవ్స్ అంటే ఇది ప్రజెంట్ టెన్స్లోనే వెళ్తుంది. సో ఇది కూడా ప్రజెంట్లో వెళ్ళాలి, 2 వేస్లో. ఒకటి మోడల్ వర్బ్ తర్వాత మనం V1 పెట్టాలి. నెక్స్ట్ సెంటెన్స్ కూడా ప్రజెంట్లో వెళ్తుంది కాబట్టి ఇది కూడా ప్రజెంట్లోనే వెళ్ళాలి. మొత్తం ఎంటైర్ సెంటెన్స్ ప్రజెంట్లో వెళ్తుంది. క్లియర్ కదా. ఇక్కడ ఇంకా ఉన్నాయి, షల్, షుడ్. మీకు మోడల్ వర్బ్ పైన ఒక వీడియో ఉంటుంది, మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. 1.5 to 2 hours వీడియో ఉంటుంది. మోడల్ వర్బ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒకసారి పాసిబుల్ అయితే మోడల్ వర్బ్స్ని చదవండి, వినండి. క్లియర్. ఇక్కడ ఎర్రర్ ఉంది. నెక్స్ట్, ద లాస్ట్ టైమ్ ఈ రిపీటెడ్ ద సేమ్ మిస్టేక్ ఐ థాట్ ఈ వుడ్ ఫీల్ మెనీ సారీ బట్ ఐ వాజ్ రాంగ్. లాస్ట్ టైం తను మిస్టేక్ చేసినప్పుడు నేను అనుకున్నాను తను చాలా సారీ చెప్తాడు అని అనుకున్నాను, బట్ నా అజంప్షన్ తప్పైంది, సారీ చెప్పలేదు అంటారు. ఇక్కడ చూడండి, లాస్ట్ టైం ఈ రిపీటెడ్ ద సేమ్ మిస్టేక్, రిపీట్ చేసినప్పుడు ఐ థాట్, నేను అనుకున్నాను, మొత్తం పాస్ట్ టెన్స్లో వెళ్తుంది. ఐ థాట్ ఈ వుడ్, ఇది కూడా పాస్ట్ టెన్స్లో. ఫీల్ మెనీ సారీ అంటే ఏంటి, మనం ఏదో తప్పు చేసామని ప్రాయశ్చిత్తపడడం, అంటే రిగ్రెట్ అవ్వడం. తెలుగులో రావట్లేదు. రిగ్రెట్ అవ్వడానికి ఏమన్నా ఇంత రిగ్రెట్ అయినా అంత రిగ్రెట్ అయినా మనం ఏమైనా కౌంట్ చేయగలుగుతామో, చేయలేము. సో అది అన్కౌంటబుల్. మెనీ ఏంటి, కౌంటబుల్. ఎలా, మెనీ డేస్ టు కమ్, మెనీ డ్రెస్సెస్. అంటే ఇక్కడ డేస్ని కౌంట్ చేయొచ్చు, డ్రెస్సెస్ని కౌంట్ చేయొచ్చు. మెనీ మనము కౌంటబుల్కి యూజ్ చేస్తాం, కౌంటబుల్స్కి మెనీ యూజ్ చేస్తాం. కానీ సారీ అనేది కౌంటబుల్ కాదు, మనం రిగ్రెట్ అయ్యేది కౌంటబుల్ కాదు. సో ఇక్కడ మెనీ సారీ అన్నది కరెక్ట్ కాదు. ఫీల్ సారీ బట్ ఐ వాజ్ రాంగ్. నెక్స్ట్, ద టైమ్ స్కేల్ ఆఫ్ prokaryote evaluation have been difficult to reconstruct because of a limited fossils record. ఇక్కడ ఏం ఎర్రర్ ఉండొచ్చు, ఇక్కడ చూడండి, ఆఫ్ అన్నది ప్రిపోజిషన్, టైమ్ స్కేల్ ఇది ప్రిపోజిషన్ యొక్క సబ్జెక్ట్, ఆఫ్ ఇది ఒక ఎవాల్యుయేషన్, ఇది ఆబ్జెక్ట్. ఏం ఆబ్జెక్ట్, ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్. మనం వర్బ్ దేన్ని బేస్ చేసుకొని తీసుకుంటాము, వర్బ్ ఈ సబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ బేస్ చేసుకొని తీసుకుంటాము. ఇదేంటి, టైమ్ స్కేల్ అనేది సింగులర్. సో ఇక్కడ హౌ కాదు, ప్లూరల్ తీసుకోవద్దు, ఇక్కడ హ్యాస్ అని చెప్పాలి. క్లియర్ కదా. నెక్స్ట్, పార్టిసిపేట్ ఇన్ అవర్ స్టడీస్ రివ్యూ. పార్టిసిపెంట్స్ అనుకుంటా, ఇది పార్టిసిపెంట్స్ ఉండాలి. పార్టిసిపెంట్స్ ఇన్ అవర్ స్టడీస్ రివ్యూడ్ దీస్ ఆన్లైన్ డేటింగ్ ప్రొఫైల్స్. ఎర్రర్ ఎక్కడ ఉండొచ్చు, పార్టిసిపెంట్స్, ఇది పార్టిసిపెంట్స్ ఇన్ అవర్ స్టడీస్ రివ్యూడ్ దీస్ ఆన్లైన్ డేటింగ్ ప్రొఫైల్స్. దీస్
ఆన్లైన్ డేటింగ్ ప్రొఫైల్స్ ఇది ఫ్లోరల్ కాబట్టి దానికి ఇక్కడ దీస్ అన్నాము. వాళ్ళు రివ్యూ చేసిండ్రు అంటున్నారు. ఇక్కడ ఎర్రర్ ఏమీ లేదు. పార్టిసిపెంట్స్ ఇది ఇన్ అనేది ప్రపోజిషన్. ఆర్ స్టడీస్ రివ్యూడ్, ఏం రివ్యూ చేసిర్రు వాళ్ళు? ఇవి డేటింగ్ ప్రొఫైల్స్ని, ఆన్లైన్ డేటింగ్ ప్రొఫైల్స్ని రివ్యూ చేసిర్రు. ఆన్లైన్ డేటింగ్ ప్రొఫైల్స్ ప్లూరల్ కదా, అందుకని ఇక్కడ దీస్ అన్నాము. ఒకటే అయ్యి ఉంటే మనము సింగులర్ అయి ఉంటే దిస్ అనేవాళ్ళం. క్లియర్ కదా? నెక్స్ట్, సో ఇక్కడ నో ఎర్రర్ ఏమీ లేదు. నెక్స్ట్, టు ట్రీట్ నైట్మేర్ డిజార్డర్ there is a number of medications and therapies. ఇక్కడ చూడండి, టు ట్రీట్ నైట్మేర్ డిజార్డర్, టు ట్రీట్ అనేది సబ్జెక్ట్. ఏంటి? నైట్మేర్ డిజార్డర్ని. దెర్ ఈజ్ ఏ నంబర్ ఆఫ్ మెడికేషన్స్. ఇక్కడ చూడండి, ఏ ప్లస్, సరే ఇలా కాదు, ఏ నంబర్ ఆఫ్ వచ్చింది అంటే దాని తర్వాత మనకి కంపల్సరీగా ప్లూరల్ నౌన్ రావాలి. ప్లూరల్ నౌన్. టు ట్రీట్ నైట్మేర్ డిజార్డర్స్ దెర్ ఈజ్ ఏ నంబర్ ఆఫ్ మెడికేషన్స్ అండ్ థెరపీస్. ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ మెడికేషన్స్ అండ్ థెరపీస్. ఓకే, దీనికి ప్లూరల్ నౌన్ రావాలి. ఇక్కడ మనకి సింగులర్ నౌన్ తీసుకున్నారు. ఈజ్ కాదు ఇక్కడ రాయాల్సింది మనం, ఆర్. టు ట్రీట్ నైట్మేర్ డిజార్డర్స్ దెర్ ఆర్ ఏ నంబర్ ఆఫ్ మెడికేషన్స్ అండ్ థెరపీస్. నెక్స్ట్, I particular like that kitten because it has white feet. Kitten అంటే మన పిల్లలు అంటారు చూడండి, అవి. ఐ పర్టికులర్ లైక్ ఏంది? వర్బ్. ఇదేంటి? ఐ పర్టికులర్ లైక్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఐ పర్టికులర్లీ. సో ఇది పర్టికులర్లీ ఈజ్ ద అడ్జెక్టివ్. పర్టికులర్ అనేది అడ్జెక్టివ్, పర్టికులర్లీ అన్నది అడ్వర్బ్. ఎందుకు? ఇది వర్బ్ కదా, వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి మనకి అడ్వర్బ్ కావాలి. అంటే ఇప్పుడు మన సెంటెన్స్ ఎలా ఉండాలి? ఐ పర్టికులర్లీ లైక్ దట్ కిటెన్ బికాస్ ఇట్ హ్యాస్ వైట్ ఫీట్. క్లియర్ కదా? నెక్స్ట్, సి ఇవన్నీ ఎగ్జామినేషన్ క్వశ్చన్సే, ఇవన్నీ రీసెంట్ లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్సే. ఇవి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్సే, షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్సే. అవి తీసుకొని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. ఇంప్రూవ్డ్ పాలసింగ్ ఈజ్ వైటల్ బట్ నాట్ సఫిషియంట్. ఇంప్రూవ్డ్ పాలసింగ్ ఈజ్ వైటల్లీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్రర్ ఉంది. వైటల్లీ కాదు, వైటల్లీ అనేది అడ్వర్బ్. మనకు కావాల్సింది ఇక్కడ అడ్జెక్టివ్ కావాలి. ఇంప్రూవ్డ్ పాలసింగ్లో ఇది అడ్జెక్టివ్ కావాలి. వైటల్ బట్ నాట్ సఫిషియంట్. ఇక్కడ ఎర్రర్ ఉంది. క్లియర్ కదా? వైటల్లీ అన్నది అడ్వర్బ్, వైటల్ అన్నది అడ్జెక్టివ్. ఇది ఇక్కడ ఇంతకుముందుకు ఉన్నది అడ్వర్బ్. మనకి ఇక్కడ అడ్వర్బ్ కావాల్సింది అడ్జెక్టివ్ కావాలి. వాట్ ఈజ్ వైటల్? ఇంప్రూవ్డ్ పాలసీస్ వైటల్. నెక్స్ట్, పర్సిమన్స్ అంటే సమ్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ టైప్ ఇది. వైల్ పర్సిమన్స్ కెన్ బీ యూజ్ ఇన్ పైస్ అండ్ టార్ట్స్, యూ కెన్ ఆల్సో ఎంజాయ్ దెమ్ ప్లెయిన్. ఇక్కడ చూడండి, ఇది ఒక ఫ్రూట్. కెన్ బీ యూజ్డ్. ఇది కెన్ బీ యూజ్డ్. ఎందుకు? ఇందులో మనము ఆ ఫ్రూట్ని యూజ్ చేస్తాము అంటున్నాము. ఇది మనము సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. కెన్ బీ యూజ్డ్. ప్యాసివ్ వాయిస్లో ఏంటి? ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు మనకి ఇది V3 ఫామ్ రావాలి. యూజ్ అన్నది V3 కాదు, యూజ్డ్ అన్నది V3 ఫామ్. క్లియర్ కదా? నెక్స్ట్, ఇట్ ఈస్ బిలీవ్డ్ దాట్ డిఫికల్ట్ టాస్క్స్ డిమాండ్ లాట్ ఆఫ్ యువర్ రిసోర్సెస్. లాట్ ఆఫ్ యువర్ రిసోర్సెస్ కాదు, ఏ లాట్ అంటే లార్జ్ అనేసి. లార్జ్ రిసోర్సెస్ కావాలి మనకి ఏదైతే డిఫికల్ట్ టాస్క్ని కంప్లీట్ చేయడానికి. అంటే లాట్ కాదు, ఏ లాట్ ఆఫ్ ఆర్ రిసోర్సెస్. నెక్స్ట్, your ears are itching because you are having an allergic reaction. ఇక్కడ ఏముండొచ్చు ఎర్రరు?
యువర్ ఇయర్స్ ఇస్ ద సబ్జెక్ట్, ఆర్ ఇస్ ద వర్బ్, ఇచ్చింగ్ కంటిన్యూస్లో ఉంది బికాజ్ ఇక్కడ రీజన్ చెప్తున్నాం మనము. కంజంక్షన్ కూడా ఇది. యూ ఆర్ హ్యావింగ్ అన్ అలర్జిక్ రియాక్షన్. ఇక్కడ ఏమీ ఎర్రర్ లేదు. నో ఎర్రర్. ఇది కంజంక్షన్. ఎందుకు కంజంక్షన్? యువర్ ఐస్ ఆర్ ఇచ్చింగ్, ఇది ఒక క్లాజ్. యువర్ ఐస్ సబ్జెక్ట్, ఆర్ ఇచ్చింగ్ ఇది వర్బ్. యూ ఆర్ హ్యావింగ్ ఇది ఒక సబ్జెక్ట్ అండ్ వర్బ్ క్లాజ్. ఒక క్లాజ్ని ఇంకొక క్లాజ్ని జాయిన్ చేస్తుంది ఇక్కడ కంజంక్షన్. హ్యావింగ్ అండ్ అలర్జిక్ రియాక్షన్. నో ఎర్రర్. డోంట్ యూ గెట్ ఇన్వాల్వ్, నిధి విస్పర్డ్ అర్జెంట్లీ టు హిమ్. ఇక్కడ చూడండి, డోంట్ యూ గెట్ ఇన్వాల్వ్, ఈ గెట్ తర్వాత మనకి V3 ఫామ్ రావాలి. ఇక్కడ ఇన్వాల్వ్ అనేది V3 కాదు, ఇన్వాల్వ్డ్. గెట్ తర్వాత V3 ఫామ్ రావాలి. నెక్స్ట్, Shivam is more cleverer than any other boy in the class. See, cleverer అంటే ఏంటిది? ఈఆర్ పెట్టినాము అండ్ దాన్ పెడుతున్నాము అంటే మనము కంపారిజన్ చేస్తున్నాము. ఎప్పుడైతే స్పెల్లింగ్ పోయిందా? ఎప్పుడైతే ఈఆర్ పెట్టి కంపారిజన్ చేస్తామో అక్కడ మోర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఈఆర్ పెట్టడానికి ఆప్షన్ లేదో అక్కడ మనం మోర్ పెడతాము. కానీ ఇక్కడ ఈఆర్ పెట్టి కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఈ మోర్ పెట్టాల్సిన అవసరం లేదు. We talked about writing a will, but it was one of the best thing you never get around to doing. See, we talked about writing a will. Will అంటే తెలుసు కదా, మన ఆస్తికి విల్ రాస్తాం కదా, అంటే చనిపోయే ముందు ఎవరికి చెందాలి ఆస్తి అనేది, అది విల్. బట్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఇంతకుముందుకే మనం చూసాం, వన్ ఆఫ్ వచ్చింది అంటే దాని పక్కన మనము ప్లూరల్ నౌన్ పెట్టాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ కాదు, బెస్ట్ థింగ్స్. We talked about writing a will, but it was one of the best things you never get around to doing it. Methanol is released from pectin and is therefore many abundant in fermented fruit. ఇక్కడ చూడండి, ఇది రిలీజ్ అవుతుంది దీని నుంచి వెళ్ళి, అండ్ therefore దాని తర్వాత మెనీ అబాండెంట్ ఇన్ ఫర్మెంటెడ్ ఫ్రూట్. ఇక్కడ చూడండి, మెనీ అన్న చాలా ఎక్కువ, అబాండెంట్ అన్న చాలా ఎక్కువ, రిచ్ ఇన్ మెనీ అన్న కూడా అదే. సో రెండు అక్కర్లేదు, ఇక్కడ మెనీని తీసేసేయండి. క్లియరా? నెక్స్ట్, నెవర్ పుట్ ఆఫ్ అంటిల్ టుమారో వాట్ యూ కెన్ డూ టుడే. ఈరోజు మీరు చేయగలిగింది ఈరోజే చేయండి, రేపటికి పోస్ట్ పోన్ చెయ్యకండి అని చెప్పాలనుకుంటున్నారు. పుట్ ఆఫ్, OFF ఆఫ్ అంటే పోస్ట్ పోన్ చేయడం. సో ఇక్కడ ఈ ఆఫ్ కాదు, ఈ ఆఫ్ రాయాలి, OFF ఆఫ్. నెక్స్ట్, India is already the third largest aviation market in terms of domestic travel. ఇక్కడ ఎర్రర్ ఏముండొచ్చు? India is already third largest aviation market in terms of domestic travel. ఇక్కడ ఎర్రర్ ఏమీ లేదు, నో ఎర్రర్. Shapes that are impossible to make of machining క్యాన్ బి ప్రింటెడ్. మిషనింగ్లో చేయలేని ప్రింట్ చేయొచ్చు అంటున్నారు. ఇక్కడ చూడండి, మేక్ ఆఫ్ అంటే ఏదన్నా థింగ్ని కానీ ఏదైనా మెటీరియల్ యూస్ చేసి ప్రిపేర్ చేసేదాన్ని. సింగిల్ మెటీరియల్ని అలా తీసుకొని యూస్ చేసి ప్రిపేర్ చేయడానికి యూస్ చేసేదానికి. కానీ మేక్ బై అన్నానంటే
ఎవరి చేత చేయబడింది, దేని ద్వారా చేయబడింది, ద్వారా అంటాం చూడండి అది. సో ఇక్కడ చూడండి, షేప్స్ దట్ ఆర్ ఇంపాసిబుల్ టు మేక్ బై మిషనింగ్లో చెయ్యలేనివి ప్రింట్ చెయ్యొచ్చు అంటున్నాం. సో ఇక్కడ ఆఫ్ కాదు, బై. నెక్స్ట్, ద గ్రిఫిండర్స్ ట్రూప్డ్ back up to the castle, none of them talking. It have been another long day. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఆన్సర్, ఎర్రర్ చూడండి. ఇట్ హ్యావ్ బీన్, ఇట్ ఏంటి, సింగులర్కి ఏం రావాలి, వర్బ్, హ్యావ్ కాదు, హ్యాస్ రావాలి. ఇట్ హ్యాస్ బీన్ అనదర్ లాంగ్ డే. నెక్స్ట్, our passage across the Arabian Sea was smooth as the most timid of the navigators could desire it. అంటే ఇది అరేబియన్ సీ కదా, ఈ సీ చుట్టుముట్టు ఇలా తిరగడం, ఈ చుట్టూ ఉంటే ఇలా తిరగడము. అవర్ ప్యాసేజ్ అంటే ఇట్లా వెళ్ళడం, తిరగడము. అక్రాస్ ద అరేబియన్ సీ was smooth as the most timid of the navigator could desire it. అంటే ఎంత పిరికివాడు అయినా చేయగలిగినంత ఈజీగా వెళ్ళింది అంటున్నారు. సో అలాంటి టైంలో కంపారిజన్ జరుగుతుంది కదా, కంపారిజన్ జరిగినప్పుడు యాజ్ కాదు, యాజ్ రాయాలి. కంపారిజన్ జరిగినప్పుడు యాజ్ ఈ దీని మధ్యలో పాజిటివ్ డిగ్రీని పెట్టాలి. ఇది స్మూత్ అన్నది ఇక్కడ అడ్జెక్టివ్, ఇది పాజిటివ్ డిగ్రీలోనే ఉండాలి. ఎస్, పాజిటివ్ డిగ్రీలోనే ఉంది, యాజ్ స్మూత్ యాజ్ మధ్యలో ఇక్కడ పాజిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ని పెట్టాలి, యాజ్ స్మూత్ యాజ్ ద మోస్ట్ టిమ్ముడ్ ఆఫ్ ద నావిగేటర్స్ కుడ్ డిజైర్ ఇట్. చాలా పిరికి వాళ్ళు కూడా చేయగలిగినంత ఈజీగా మేము దాని ప్యాసేజ్ని తిరిగేసి వచ్చాము, అంటే అరేబియన్ సీని మొత్తం తిరిగేసి వచ్చాము అని చెప్తున్నారు. నెక్స్ట్, వెన్ ఐ హ్యావ్ అరైవ్డ్ ఎట్ ద థియేటర్ ద షో హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్. వెన్ ఐ హ్యావ్ అరైవ్డ్ ఎట్ ద థియేటర్, నేను థియేటర్కి వచ్చేసరికి ద షో హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్, నేను థియేటర్కి వచ్చేసరికి షో స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ యాక్షన్ పాస్ట్ టెన్స్లో ఉంది, 2 యాక్షన్స్ ఉన్నాయి, ఇది పాస్ట్ టెన్స్లోనే ఉంది, ఇది పాస్ట్ టెన్స్లోనే ఉంది. అయితే ఫస్ట్ ఏదైతే జరిగిందో ఫస్ట్ యాక్షన్ని మనము పాస్ట్ పార్టిసిపుల్లో పెట్టాలి. సెకండ్ దాన్ని సింపుల్ పాస్ట్లో పెట్టాలి. ఇక్కడ ఏం జరిగింది, వెన్ ఐ హ్యావ్ అరైవ్డ్ ఎట్ ద థియేటర్ ద షో హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్, అంటే షో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అంటే ఇది ఫస్ట్ యాక్షన్. సినిమా స్టార్ట్ అయిపోయాక నేను థియేటర్కి వెళ్ళాను, అంటే ఇది సెకండ్ యాక్షన్. ఫస్ట్ యాక్షన్ పాస్ట్ పార్టిసిపుల్లో ఉండాలి. హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ అంటే ఇది పాస్ట్ పార్టిసిపుల్లో ఉండాలి, పాస్ట్ పార్టిసిపుల్లోనే ఉంది, ఇక్కడ నో ప్రాబ్లం. కానీ ఇక్కడ హ్యావ్ అరైవ్డ్ కాదు, ఓన్లీ ఐ అరైవ్డ్. ఏంటి, సింపుల్ పాస్ట్. క్లియరా? ఫస్ట్ యాక్షన్ పాస్ట్ పార్టిసిపుల్, ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిపోయింది, తర్వాత నేను వెళ్ళాను. సెకండ్ యాక్షన్ నేను వెళ్ళాను, సో సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్లో ఉండాలి. నెక్స్ట్, యూజింగ్ ఏ లుఫా విత్ ఏ హైడ్రేటింగ్ షవర్ జెల్ ఈచ్ డే ఆల్సో ఎన్ష్యూర్స్ యూ విల్ హ్యావ్ ద మోస్ట్ స్మూతెస్ట్ స్కిన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్రర్ ఉంది. నేను ఇంతకుముందుకే మీకు చెప్పాను, పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఈ పాజిటివ్ డిగ్రీలో నో కంపారిజన్, ఇక్కడ కంపారిజన్ బిట్వీన్ 2, ఇక్కడ మోర్ దెన్ 2. ఇంతకుముందుకే చూసాం మనం. ఇక్కడ మనము ఏ అండ్ యాన్ పెడతాము, ఇక్కడ దాన్ పెడతాము కంపారిజన్కి, ఇక్కడ దా పెడతాము, అండ్ ఇక్కడ మోర్ పెడతాము, ఇక్కడ మోస్ట్ పెడతాము.
ఎప్పుడు మోస్ట్ పెడతామో, ఎప్పుడైతే దానికి ఈఎస్టీ పెట్టి మనము సూపర్లేటివ్ డిగ్రీని చెయ్యలేము, అడ్జెక్టివ్కి ఈఎస్టీ పెట్టి సూపర్లేటివ్ డిగ్రీకి కన్వర్ట్ చేయలేము, అలాంటి టైంలో మోస్ట్ని పెడతాము. ఇక్కడ స్మూతెస్ట్ ఆల్రెడీ ఇక్కడ ఈఎస్టీ పెట్టి మనము సూపర్లేటివ్ డిగ్రీకి తీసుకెళ్ళాము. సో అలాంటి టైంలో మళ్ళీ మోస్ట్ అక్కర్లేదు. ద స్మూతెస్ట్ స్కిన్ అంటే సరిపోతుంది, ద మోస్ట్ స్మూతెస్ట్ అని అక్కర్లేదు. ఇక్కడ సూపర్లేటివ్, ఇక్కడ సూపర్లేటివ్ అలా కుదరదు. ఇక్కడ ఆల్రెడీ ఈఎస్టీ పెట్టి సూపర్లేటివ్ తీసుకెళ్ళాం కాబట్టి ఇక్కడ మోస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. క్లియర్ కదా? నెక్స్ట్, ప్రొఫెసర్ మురళీస్ ఐబ్రోస్ రోజ్ ఎ లిటిల్ హయ్యర్ అండ్ హిస్ గేజ్ బికేమ్ డిస్టింక్ట్లీ కోల్డెస్ట్. ఇక్కడ చూడండి, ప్రొఫెసర్స్ మురళీస్ ఐబ్రోస్, మనం ఐబ్రోస్ అంటామా కన్ను బొమ్మలు, అవి కొద్దిగా రోజ్ ఎ లిటిల్ హయ్యర్, ఇట్లా కళ్ళు పైకి అంటారు కదా అలా అన్నాడు. అండ్ ఈజ్ గేజ్ బికేమ్ డిస్టింక్ట్లీ కోల్డెస్ట్. గేజ్ అంటే వాయిస్ పెంచిండు అంటారు చూడండి, అలాంటిది. సో కోల్డెస్ట్, ఇక్కడ హయ్యర్ ఏంటి? కంపారిజన్. ఇక్కడ హయ్యర్ కంపారిజన్ చేస్తున్నాడు, ఉన్నదానికన్నా కొద్దిగా పెరిగింది అని. ఇక్కడ వాయిస్ కూడా ఉన్నదానికన్నా కొద్దిగా పెంచి ఉంటాడు. సో ఈఎస్టీ అంటే సూపర్లేటివ్ రానక్కర్లేదు, ఇక్కడ కోల్డర్ అని చెప్పాలి. ఈఎస్టీ పెట్టి ఇక్కడ ఈఆర్ కంపారిజన్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా కంపారిజన్లోనే తీసుకెళ్ళాలి. క్లియరా? క్లియర్ కదా? నెక్స్ట్ వన్, వితౌట్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎర్త్స్ టెంపరేచర్ వుడ్ బి బిలో ఫ్రీజింగ్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేకపోతే ఎర్త్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఎర్రర్ పట్టుకోవాలి మనం. నేను ఇంతకుముందుకి ఏం చెప్పాను? ఎఫాస్టఫీ పెట్టి మనము పొజిషన్ చేస్తాము అని చెప్పాము. అంటే పొజిషన్ చెప్పాలి అంటే ఎఫాస్టఫీ పెడతాము, ఇట్టుకొకటి ఎక్సెప్షన్, ఒక మిగతా అన్నిటికి ఎఫాస్టఫీ పెడతాము అనేసి. ఎఫాస్టఫీ పెడితే అది పొజిషన్. ఇప్పుడు బాయ్ ఉన్నాడు అనుకోండి, బాయ్ సింగులర్. అదే బాయ్స్ ఉన్నాడు అనుకోండి, ప్లూరల్. అదే నేను ఈ బాయ్ది పెన్ అన్నాను అనుకోండి, అప్పుడు ఏమంటాను? ఎఫాస్టఫీ పెట్టి పెడతాను. వేరే కలర్ తీసుకుందాం, మీకు ఇంక ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టి పెడతాను. అంటే ఇదేంది? బాయ్ యొక్క పొజిషన్, ఆ బాయ్ యొక్క పొజిషన్. అలానే ఇక్కడ ఎర్త్ ఉంది కదా, ఈ ఎర్త్కి కూడా ఏంటి, ఇక్కడ మనకి ఏం జరుగుతుంది ఒకసారి స్ట్రక్చర్ అర్థం చేసుకోండి. వితౌట్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేకపోతే ఎర్త్స్ టెంపరేచర్ వుడ్ బి బిలో ఫ్రీజింగ్. ఎర్త్ యొక్క టెంపరేచర్, ఇక్కడ పొజిషన్ చెప్పాలి మనం. సో అలాంటి టైంలో ఎర్త్ ఎఫాస్టఫీ ఇలా పెట్టాలి, ఎఫాస్టఫీ అప్పుడు ఎర్త్ యొక్క టెంపరేచర్. సో ఇది రాంగ్, ఇది రైట్. క్లియర్ కదా? నెక్స్ట్, మై రీసెర్చ్ ఫోకస్ ఆన్ మెరైన్ మమ్మల్స్ బిహేవియర్ ఎకాలజీ అండ్ కన్జర్వేషన్. ఇక్కడ చూడండి, మై రీసెర్చ్ అన్నది ఏంటి? సబ్జెక్ట్. ఇదేంటి? సింగులర్. ఫోకస్ ఆన్ మెరైన్ మమ్మల్స్, మెరైన్ అంటే వాటర్ అంటారు కదా, అది వాటర్లో ఉండే మమ్మల్స్ బిహేవియర్తోని నాది డిపెండ్ అయ్యింది అని చెప్పాలనుకుంటున్నారు. సో మై రీసెర్చ్ ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్. దానికి మనము వర్బ్ కూడా సింగులర్ వర్బ్ తీసుకోవాలి. ఫోకస్ అనేది ప్లూరల్ వర్బ్. అదే ఫోకసెస్ అన్నారనుకోండి, అది సింగులర్ వర్బ్. అంటే మై రీసెర్చ్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఫోకస్ కాదు, ఫోకసెస్. క్లియర్ కదా? నెక్స్ట్, ఎర్లీ డ్యూరింగ్ December 2021 లాల్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ టు ద లోక్పాల్. అంటే ఎర్లీ అంటే ముందు, డ్యూరింగ్ డిసెంబర్ అంటే ఏంది? ఇది మొత్తం డిసెంబర్ అనుకుందాం. ఇది December 1st నుంచి వెళ్ళి December 31st ఇక్కడి వరకు. డ్యూరింగ్ December 2021 లోక్పాల్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ. ఈ మొత్తం నెలలంతా రోజు అతను అపాయింట్ చేస్తున్నారా? మొత్తం అపాయింట్ చేస్తలే కదా, ఏదో ఒక డే రోజు అపాయింట్ చేశారు, ఏదో ఒక డే రోజు చేశారు. సో ఏదో ఒక పర్టికులర్ డే రోజు చేశారు కాబట్టి ఇన్ డిసెంబర్ అని చెప్పాలి, డ్యూరింగ్ డిసెంబర్ అని చెప్పదు. ఎర్లీ
ఇన్ డిసెంబర్ 2021, అంటే ఎర్లీ ఇన్ డిసెంబర్ అంటే డిసెంబర్ స్టార్టింగ్లో అలా ఈ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ సో అండ్ సో పర్సన్. క్లియర్ కదా. నెక్స్ట్, ఇన్ 79 AD ద మౌంట్ Vesuvius blew its top burying the ancient cities of Pompeii and Herculaneum. ఇక్కడ చూడండి, ఇది ఈ టైంలో ద మౌంట్, ఈ మౌంటైన్ ఏదైతే ఉందో అది బ్లూ అంటే ఇట్లా పేలిపోయింది. దాని టాప్ బ్యూరింగ్ అంటే మొత్తం అందరినీ ఇట్లా మట్టితో కప్పేసేసారు. అంటే ఏంటి, బ్యూరింగ్ ద ఏన్షియంట్ సిటీ, పాత సిటీని మొత్తము, ఈ సిటీ మొత్తము మట్టితోని కప్పేసేసింది, అంటే అతలకుతలం అయిపోయింది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది. ఎలా చెప్తున్నారు మేడం అని మీరు అడగచ్చు. మనకి మౌంటైన్స్ ఉన్నాయా, మౌంటైన్ రేంజెస్కి మనము పెడతాం ఆర్టికల్స్, కానీ ఓన్లీ మౌంటైన్ నేమ్ ఇచ్చి ఏదైనా నేమ్ ఇచ్చి దాని మౌంటైన్ చెప్తే ఆ దానికి పెట్టద్దు. మౌంటైన్ రేంజెస్కి పెట్టచ్చు, మౌంటైన్ రేంజెస్కి పెడతాము, కానీ ఏదైనా మౌంటైన్ది ఈ పేరు ఇచ్చి దాని మౌంట్ అని అన్నారంటే ఆ టైంలో మనము దాని ఆర్టికల్ని యూస్ చేయకూడదు. క్లియర్ కదా. నెక్స్ట్, ఇన్ డూయింగ్ సో, అలా చేస్తుండగా ఈ హ్యావ్ అక్వైంటెడ్ హిమ్సెల్ఫ్ విత్ ద జియోలాజికల్ ఫీచర్స్ అండ్ కలర్స్ ఆఫ్ ద స్టోన్ ఆఫ్ ద సైట్. ఇక్కడ చూడండి, అక్వైంటెడ్ హిమ్సెల్ఫ్. అక్వైంటెడ్ అంటే ఏంటి, ఫెమిలియర్ అవ్వడం. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, దానికి హ్యావ్ పెడతామా, కాదు, హ్యాస్ పెట్టాలి. ఈ హ్యాస్ అక్వైంటెడ్. క్లియర్ కదా. నెక్స్ట్, he behaves so aggressive in his new home that he is rehoused with an old maybe lady undali, old lady. He behaves so aggressive in his new home that he is rehoused with an old lady. Old lady who could give him everything he lacks. అతని దగ్గర ఏదైతే లేదో అది మొత్తం ఇచ్చే లేడీ అన్నట్టు. ఇక్కడ చూడండి, he behaves so aggressive ఏనా. ఇక్కడ హీ అన్నది సబ్జెక్ట్, బిహేవ్స్ అన్నది వర్బ్. ఎలా బిహేవ్ చేశాడు తను, అగ్రెసివ్గా అంటే కోపంగా, అలా అంటే తేడాగా చేశాడు. అంటే ఈ వర్బ్ని డిస్క్రైబ్ చేయాలంటే అగ్రెసివ్ కాదు, అగ్రెసివ్లీ అని చెప్పాలి. అంటే అది మనము అడ్జెక్టివ్గా కన్వర్ట్ చేయాలి, అడ్జెక్టివ్ లాగా కన్వర్ట్ చేయాలి. క్లియరా. Next one, I hope that we will arrive at the ideal trade-off soon. I hope that, నేను అనుకుంటున్నా, ఐ అనేది సబ్జెక్ట్, హోప్ అనేది వర్బ్, that we will arrive at the ideal trade-off soon. సో ఇక్కడ నో ఎర్రర్. ఐ అనేది సబ్జెక్టు, హోప్ అనేది వర్బ్. ఐ హోప్ దాట్ వీ విల్ అరైవ్ రాబోతున్నాము ఎట్ ద ఐడియల్ ట్రేడ్ ఆఫ్. ఇక్కడ ఏమీ ఎర్రర్ లేదు. నెక్స్ట్, వీ హ్యాడ్ టు rebel against his father to become a musician. became a musician. ఇక్కడ చూడండి, he had to rebel against his father to become. చూడండి, ఇక్కడ ఇది ఎర్రర్ పట్టేసుకున్నాం మనం. 2 + V1 ఈజ్ ద ఇన్ఫినిటివ్, కానీ ఇక్కడ బికేమ్ ఇది V2, సో రాంగ్, బికమ్ అని చెప్పాలి. బికమ్.
బిఫోర్ జెన్నీ కుడ్ స్టాప్ హిమ్, డానియల్ బౌండింగ్ ఆఫ్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ ద బెడ్ సీజ్డ్ జెర్రీస్ డెస్క్ ల్యాంప్ అండ్ స్టార్టెడ్ బీటింగ్ హిమ్సెల్ఫ్. ఇక్కడ ఏం ఎర్రర్ ఉండొచ్చు మనకి? బిఫోర్ జెర్రీ కుడ్ స్టాప్ హిమ్, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. డానియల్ బౌండింగ్ ఆఫ్ ద బెడ్ సీజ్డ్, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. సీజ్డ్ జెర్రీస్ డెస్క్ ల్యాంప్ అండ్ స్టార్టెడ్, ఇది కూడా పాస్ట్ టెన్స్లో ఉంది. బీటింగ్ హిమ్సెల్ఫ్, స్టార్టెడ్ బీటింగ్ హిమ్సెల్ఫ్. సో ఇక్కడ బౌండింగ్ ఆఫ్ అనేది ఇక్కడ మనకి బౌండింగ్ ఆఫ్ రాదు, బౌండెడ్ ఆఫ్ అని రావాలి. బౌండెడ్ ఆఫ్. అయితే మీరు అడగచ్చు, ఎందుకు మేడం బౌండింగ్ ఆఫ్ ఎందుకు కాదు, బౌండెడ్ ఆఫ్ ఎందుకు కావాలి అని. బిఫోర్ జెర్రీ కుడ్ స్టాప్ హిమ్, అతను స్టాప్ చేయడానికి ముందు, డానియల్ బౌండెడ్ ఆఫ్ ద బెడ్ సీజ్డ్, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, ఇది కూడా పాస్ట్ టెన్స్లో. సీజ్డ్ జెర్రీస్ డెస్క్ ల్యాంప్ తీసేసుకున్నాడు. అండ్ స్టార్టెడ్ బీటింగ్, ఇది కూడా పాస్ట్ టెన్స్లో ఉంది. స్టార్ట్ చేసేసిండు. బీటింగ్ అంటే కొట్టుకోవడం, అతను కొట్టుకున్నాడు. క్లియర్ కదా? నెక్స్ట్, ద రేడియో డేట్ షోస్ నైదర్ ఎవిడెన్స్ ఫర్ ఆన్గోయింగ్ జెట్ యాక్టివిటీ. ద రేడియో డేట్ షోస్ చూపిస్తుంది నైదర్ ఎవిడెన్స్ ఫర్ ఆన్గోయింగ్ జెట్ యాక్టివిటీ. నైదర్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్గా లేదు. నైదర్ అనేది నెగిటివ్ మీనింగ్ని ఇస్తుంది. నెగిటివ్ మీనింగ్ని నైదర్ ఇస్తుంది. అండ్ టూ థింగ్స్ మధ్యలో నైదర్ దిస్ అంటే నైదర్ దిస్ ఆర్ దిస్, ఇది కాదు అని చెప్పాలనుకున్నప్పుడు మనము నైదర్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనము నెగిటివ్ మీనింగ్ని ఇచ్చుకుంటూ రెండిట్లను కాదు అని చెప్పాలనుకున్నప్పుడు నైదర్ని యూజ్ చేస్తాము. కానీ ఇక్కడ మనము ఏం చెప్పాలనుకుంటున్నాము, ద రేడియో డేట్ షోస్ నైదర్ అంటే ఏదో చెప్పాలనుకుంటున్నాం. ఎవిడెన్స్ ఫర్ ఆన్ గోయింగ్ జెట్ యాక్టివిటీ, ఇది చూపెట్టదు, ఎవిడెన్స్కి చూపెట్టదు అని చెప్పాలనుకుంటున్నాం. ఇక్కడ నైదర్ని కాదు, ఓన్లీ నో అని చెప్పాలి. నో, ఇది లేదు అని చెప్పాలనుకుంటున్నాం కదా. ఎవిడెన్స్ ఫర్ ఆన్ గోయింగ్ జెట్ యాక్టివిటీ ఇది చూపెట్టదు అని అనుకుంటున్నాం కాబట్టి నో అని చెప్పాలి, నాట్ నైదర్. నెక్స్ట్, ఇఫ్ ఐ వాజ్ ఏ క్లోన్ ఐ వుడ్ హ్యావ్ మేడ్ ఎవ్రీ వన్ స్మైల్. క్లోన్ అంటే ఏంటి అంటే కమేడియన్ అంటామా, అతను. ఒకవేళ నేను కమేడియన్ అయ్యుంటే నేను అందరినీ స్మైల్ చేయించే దానిని అంటున్నాం. ఎప్పుడే కానీ ఇమాజిన్ చేసుకుంటున్నాము. నేను ఇప్పుడు కమేడియన్ అవ్వగలుగుతానా? కాలేను. సో నేను ఇమాజినేషన్ చేసుకుంటున్నాను. అప్పుడు అలాంటి టైంలో ఇఫ్ ఐ వర్ అని చెప్పాలి. ఇఫ్ ఐ వర్. ఒకవేళ అతను కమేడియన్ అయ్యి ఉండే అంటే ఇఫ్ ఈ వర్. అయితే మీరు అడగొచ్చు, మేడం ఈకేంది వర్, ఈకి వర్ అన్నాం కదా, ఐకి వర్ అన్నాం కదా, వాజ్ అనాలి, ఇక్కడనేమో వాజ్ అనాలి, మీరేమో వర్ అని అంటున్నారంటే ఐ కానీ షీ కానీ హీ కానీ అందరికీ వరే పెడతాము. ఎప్పుడు అంటే అది ఇమాజినరీ సిచ్యువేషన్ అయితే, నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను నేను ఒకవేళ కమీడియన్ అయితే అని ఇమాజినేషన్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ వర్ కాదు, వాజ్ కాదు, వర్ అని చెప్పాలి. క్లియరా? నెక్స్ట్ వన్, పీపుల్స్ మైట్ కన్ఫెస్ జస్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద ఇంటరాగేషన్ రూమ్. కన్ఫెస్ అంటే ఒప్పుకోవడం, నేరాన్ని ఒప్పుకోవడం అలాంటిది. పీపుల్స్ని అని మనం జనరల్గా చెప్పము, ఓన్లీ పీపుల్ అని చెప్తాం. పీపుల్ మనకి ప్లూరల్, కానీ పీపుల్స్ అని కూడా అంటాము. ఎప్పుడు పీపుల్స్ అని అంటాము అంటే అక్రాస్ ద గ్లోబ్, అన్ని దేశాలలో నుంచి వెళ్ళి అన్ని రకాల మనుషులు వస్తారా, రిలీజియన్స్, కంట్రీ, నేషనాలిటీ, రిలీజియన్ అన్నీ డిఫరెంట్గా వస్తారు చూడండి. అలాంటి టైంలో పీపుల్స్ అంటాము. అదర్వైజ్ జనరల్గా పీపుల్లే అంటాము. ఎక్సెప్షనల్ కేసెస్లో పీపుల్స్ అని అంటాము. సో ఇక్కడ పీపుల్స్ కాదు, పీపుల్. షీ ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యంగ్ డైరెక్టర్స్ ఇన్ హాలీవుడ్. ఇక్కడ ఇది కరెక్టేనా? ఈ క్వశ్చన్ మనకి చాలాసార్లు రిపీట్ అయింది చూడండి. వన్ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ రావాలి అని నేను ఇంతకుముందు 2-3 టైమ్స్ రాసి చెప్పాను. నేను ప్లూరల్ నౌన్ రావాలి.
ఇక్కడ 1 తర్వాత ప్లూరల్ నౌన్ వస్తుందా, దీనికన్నా ముందు కంపల్సరీగా దా ఉండాలి. ఎందుకు ఇక్కడ దా ఉండాలి అంటున్నానంటే షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యంగ్ డైరెక్టర్స్. దా బెస్ట్ అనేది ఏంటిది, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీకి మనము ఏ పెట్టాము, దా పెడతాము. ఇక్కడ ఒకసారి రాసాను చూడండి. పాజిటివ్, స్పెల్లింగ్ పోయిందా, పాజిటివ్, కంపారేటివ్, సూపర్లేటివ్. పాజిటివ్లో ఏ కానీ యాన్ కానీ పెడతాము, కంపారేటివ్లో దాన్ పెడతాము, సూపర్లేటివ్లో దా పెడతాము. సో ఇక్కడ బెస్ట్ అనేది సూపర్లేటివ్ కాబట్టి దా పెట్టాలి, ఏ కానీ యాన్ కానీ పెట్టద్దు. రైట్. నెక్స్ట్ వన్, మెనీ ఫీమేల్ మమ్మల్స్ ఇంక్లూడింగ్ ర్యాబిట్స్ అండ్ క్యాట్స్ ఓవిలేట్ ఓన్లీ వెన్ దే మెట్. దీనికి ఏముండే చేరరు, మెనీ ఫీమేల్ మమ్మల్స్. ఇక్కడ మెనీ అనేది కౌంటబుల్, ఫీమేల్ కూడా కౌంటబుల్, సో ఇక్కడ ఎర్రర్ ఏమీ లేదు. మమ్మల్స్ ఇంక్లూడింగ్ ర్యాబిట్స్ కూడా అండ్ క్యాట్స్ కూడా ఓవిలేట్ ఓన్లీ వెన్ దే మెట్. ఇందులో ఎర్రర్ ఏమి లేదు. నెక్స్ట్, 1-to-1 interaction with parents is known to be important. is known to be important కాదు, is known to be important. ఎందుకంటే సెంటెన్స్ మనకి ప్యాసివ్ వాయిస్లో ఉంది. మీకు ప్యాసివ్ వాయిస్ పైన ఎక్కువ ఇంట్రడక్షన్ కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ పైన 3 వీడియోస్ ఉన్నాయి, అంటే ఎలాబొరేటెడ్వి రీసెంట్లీ పెట్టినవి. అందులో మీరు వెళ్ళి చెక్ చేయండి, దానిపైన చాలా కంటెంట్ అవైలబుల్లో ఉంది. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో కంపల్సరీగా V3 ఫామ్ ఉండాలి. నో అన్నది V3 కాదు, నోన్ అన్నది V3. నెక్స్ట్, allergies can indirect cause you to feel tired by robbing you of sleep. అంటే మీకు నిద్ర రాకుండా చేస్తాయి ఎలర్జీస్ అని చెప్తున్నారు. ఇక్కడ ఎలర్జీస్ కెన్ ఇండైరెక్ట్ కాజ్, ఎలర్జీస్ ప్లూరల్ కదా, ఎలర్జీస్ ప్లూరల్ ఫాము ఎలర్జీస్ కెన్ ఇండైరెక్ట్ కాజ్ కాదు. కాజ్ అనేది ఏంటి, కాజ్డ్, ఇది వర్బ్. ఇండైరెక్ట్ కాజ్, వర్బ్ని డిస్క్రైబ్ చేయాలి అంటే మనకి ఏం కావాలి, అడ్వర్బ్ కావాలి. సో ఇండైరెక్ట్ అనేది అడ్జెక్టివ్, మనకి అడ్జెక్టివ్ కాదు కావాల్సింది, అడ్వర్బ్ కావాలి. అంటే ఇండైరెక్ట్లీ allergies can indirectly cause you to feel tired by robbing you of sleep. ఫైన్, 50 క్వశ్చన్స్ మనకి ఇక్కడికి అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం, షేర్ చేయడం అలాంటివి చేయండి. అండ్ మన ఛానల్లో ఒకసారి హోమ్ పేజ్కి వెళ్ళి చెక్ చేయండి, అందులో మీకు కంటెంట్ చాలా అవైలబుల్లో ఉంది. తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా అవైలబుల్లో ఉంది. మీరు ఏ లెవెల్ ఎగ్జామ్ రాసే వాళ్ళైనా ఫస్ట్ మీకు ఫండమెంటల్స్ అన్నది స్ట్రాంగ్గా ఉండాలి. ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటేనే ఈ క్వశ్చన్స్ని మీరు, అంటే ఏ క్వశ్చన్స్ అయినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో ఫండమెంటల్గా మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి మన ఛానల్లో చాలా కంటెంట్ అవైలబుల్ ఉంది, ఒకసారి అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.